పత్రికి ఓ విశిష్టత ఉంది. పూజలో వాడే పత్రి ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుందని, భాద్రపదం అంటే వర్షాల సీజన్ కావడంతో సీజనల్ గా వచ్చే రుగ్మతలను దూరం చేస్తుందని చెబుతున్నారు. ఔషధ గుణాలు కలిగిన వేప, మామిడి, మారేడు, నేరేడు వంటి పత్రాలతో చేసే పూజ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని, ఆ ఆచారం వెనుక మర్మం ఇదే అని భక్తుల నమ్మకం. పత్రి విశిష్టతపై మరిన్ని వివరాలను మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. గణేషుని పూజకు విశాఖపట్నం వాసులంతా కూడా సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా గణేష్ పూజకి కావాల్సిన పూజా ద్రవ్యాలని ఇప్పటికే కొనుగోలు చేయడం జరిగింది. అయితే వినాయక చవితికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ వినాయక చవితి పూజ వెనకాల ఒక విధానం, వెనకాల ఒక ఆరోగ్య రహస్యం కూడా ఉంది. పత్రితో పూజ చేయడం అనేది అక్కడి నుంచి వచ్చిన ఔషధ గుణాలని పీల్చడం ద్వారా ఎంతో ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది అనేది ఈ ఆచారం వెనుకున్న ప్రధానమైన ఆంతర్యం అనేది అందరికీ తెలిసిందే. అలాగే ఈ ఆచార సంప్రదాయాల యొక్క విషయాలు ఏంటి అనేవి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే తొలిగా వచ్చే ఏడాదిలో ఈ వినాయక చవితికి చాలా ప్రత్యేకంగా ప్రకృతికి దగ్గరగా ఈ పూజా విధానం అనేది ఉంటుంది. సో ఇది ఎట్లా మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సిందంటే వినాయక చవితి అనేది మనకి భాద్రపద మాసంలో వస్తుంది. భాద్రపద మాసం అనగానే అటు వర్షాకాలము, రాబోయే శీతాకాలం అన్నిటికీ కలిపినట్టు వస్తుంది. కాబట్టి ఈ కాలం నుంచి ఒకటి ప్రకృతి పరంగా, భౌతిక పరంగా చాలా రోగాలు ఇవన్నీ రావడానికి, తర్వాత మామూలుగాను ఆముష్మికంగా మనం ఏంటంటే దైవచింతన చేసుకోవడానికి కూడా చాలా జాగ్రత్తలు అడుగు వేయాలి. అందులో భద్రంగా పాదం వేయాలి. కాబట్టి దీన్ని భాద్రపద మాసం అన్నారమ్మ. దీనికి ఏంటంటే ప్రత్యేకంగా వినాయకుడు అంటాం కానీ విఘ్నేశ్వరుడు అనమ్మా. విఘ్నేశ్వరుడు వేరు, వినాయకుడు వేరు. వినాయకుడు పార్వతీదేవి తమ నలుగు నుంచి తయారు చేసి, మట్టి నుంచి తయారు చేసిందని చెబుతారు. కాబట్టి మనం మట్టి వినాయకుడినే వాడాలి. మట్టి వినాయకుడినే వాడి తర్వాత దాన్ని నిమజ్జనం చేయాలి తప్పించి మిగతా వినాయకుడు వాడకూడదు. ఇందులో రహస్యం అది. ఇంకో సంగతి ఏంటంటే పత్రితో మనం చేస్తామంటే పత్రిలో చాలా ఉంటాయి. నేరేడు, నెలవెంక, మామిడి, తర్వాత ఉత్తరేణి, జిల్లేడు, తులసి ఇట్లాంటివన్నీ వీటన్నిటిలో చాలా ఔషధి గుణాలు ఉంటాయమ్మా. ఈ కాలంలో ఎవరికి తెలియదు. ఆ కాలంలో ఏంటంటే వీటన్నిటిని ప్రత్యేకంగా ప్రతిదానిని వెళ్ళి ప్రతి వాళ్ళు తెచ్చి పెట్టి పూజిస్తే వాటి స్పర్శతోటే మనిషికి చాలా ఔషధి గుణాలు సంక్రమిస్తాయి. కాబట్టి ఈ భాద్రపద మాసంలో ప్రత్యేకంగా పత్తితోటి వినాయకుడు, మట్టి వినాయకుడితో పూజ చేశారమ్మా. అది అయితే ప్రస్తుతం మనకి చెప్తుంది ఏంటంటే ఈ వినాయక చవితికి ప్రత్యేకంగా భాద్రపద మాసంలో వచ్చే తొలి పండగ ఇది. అంటే ఇప్పటి నుంచి కూడా సీజన్ మారుతూ ఉంటుంది. ఈ సీజన్లో వచ్చే చిన్న చిన్న అనారోగ్యాలను దూరం చేసుకునేందుకు ఈ రకమైన ఆచార సంప్రదాయాన్ని మనకు పెట్టడం జరిగింది. ఈ పత్తుల్లో ఉండే ఔషధ గుణాలు మనకి అందుతాయి ఈ పూజ చేయడం ద్వారా. అందుకే తొలిగా వచ్చే ఈ పూజ ఒక ఆరోగ్య రహస్యాన్ని మనకి అందిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే చాలా మంది ఇక్కడ మనతో ఉన్నారు. ఈ ఎకో ఫ్రెండ్లీ గణపతిని, పర్యావరణ పరిరక్షణ చేసే విధంగా గణపతి పూజని చేయాలనే అవేర్నెస్ అయితే అందరికీ క్రియేట్ అవుతుంది. మేడం చెప్పండి, ఇప్పుడు మట్టి బొమ్మలతో గణపతి పూజ చేయాలనేది ఒక అవేర్నెస్ అనేది అయితే ఆల్రెడీ క్రియేట్ అయింది. సో ఇది ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు మట్టి వినాయకుడిని అందరూ పెట్టుకుంటున్నారు. ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు అంటున్నారు. అది పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. ఎన్విరాన్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా కలర్స్ యూజ్ చేసినవి, ఇంకా మిగిలిన వాటిని యూజ్ చేస్తే ఎన్విరాన్మెంట్కి హామ్ చేస్తాయి. సో మట్టి వినాయకుడిని అందరూ పెట్టుకోవడం మంచిది. మనం చూసుకున్నట్టయితే పర్యావరణ వినాయకుడిని ఈసారి పూజించే విధంగా మొత్తం అందరికీ కూడా అవేర్నెస్ అనేది ప్రజల్లో వచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా చూసినట్టయితే ఈసారి మట్టి గణపతితో పాటు పూలు, పళ్ళు, అలాగే అలంకరణ, వినాయకుడికి ఇష్టమైన పత్రి, ఇది అన్ని కూడా అలంకరించి వినాయక చవితిని జరుపుకోవాలని కూడా అందరూ ఆకాంక్షిస్తున్నారు. మొత్తం మీద అందరూ కూడా వినాయక చవితిని జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆ గణేశుడి యొక్క ఆశీస్సులు అందరికీ అందాలని, అందరూ శుభప్రదంగా ఏడాదంతా కూడా ఉండాలని చెప్పేసి మనం కూడా ఆశిద్దాం.